గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కృత్రిమ మేధతో కొత్త కొలువులు అనే అంశం గురించి తెలుసుకుందాం. గత 2 సంవత్సరాల్లో మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి బడా టెక్ కంపెనీలే ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. అమెరికన్ అంకుర సంస్థలు మరో 2 లక్షల మందిని ఇంటికి సాగనంపాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 24,500 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని లే ఆఫ్స్ FYI సైట్ వెల్లడించింది. గూగుల్, అమెజాన్ వంటి బడా టెక్ కంపెనీలు ఈ ఏడాది ఇప్పటిదాకా 100 మందిని తొలగించాయి. యూట్యూబ్లో 100 మందిని తొలగించిన గూగుల్ త్వరలో తన విక్రయ, వాణిజ్య ప్రకటనల విభాగాల్లో మరింత మందికి ఉద్వాసన పలుకుతామంటోంది. అమెజాన్ యాజమాన్యంలోని లైవ్ స్ట్రీమింగ్ సైట్ ట్విచ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, MGM డివిజన్లలోనూ 100 మందిని తొలగించబోతున్నారు. దీంతో ఉద్యోగులకు భవిష్యత్తుపై గుబులు కమ్ముకుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్మాన్ సాక్స్ నిరుడు 4,000 మందిని, JP మోర్గన్ చేస్ 1,000 మందిని తొలగించాయి. రాబోయే 2 ఏళ్లలో 20,000 మంది సిబ్బందిని తొలగించబోతున్నట్లు బ్యాంకింగ్ సంస్థ సిటీ గ్రూప్ ప్రకటించింది. నిరుడు 4వ త్రైమాసికంలో $180 కోట్ల నష్టం రావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు అది వివరించింది. గడిచిన 15 ఏళ్లలో సిటీ గ్రూప్ ఇంతటి భారీ నష్టాన్ని ఎన్నడూ చవిచూడలేదు. కోవిడ్ కాలంలో పనిపాటలు ఆన్లైన్కు మారిపోవడంతో టెక్ సిబ్బందికి ఒక్క పెట్టున గిరాకీ పెరిగిపోయింది. అప్పట్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకున్న సంస్థలు కోవిడ్ తర్వాత గిరాకీ పడిపోవడంతో ఉద్వాసనలకు సిద్ధపడ్డాయి. కోవిడ్ కాలంలో దెబ్బతిన్న సరఫరా గొలుసులు ఆ తర్వాత పూర్తిగా కోలుకోకపోవడంతో చిప్లకు తీవ్ర కొరత ఏర్పడింది. అది ఆటోమొబైల్తో పాటు టెక్ సంస్థల ఎదుగుదలను దెబ్బతీసి ఉద్యోగులపై వేటుకు కారణమైంది. కోవిడ్ కాలంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను బాగా తగ్గించింది. ఫలితంగా టెక్ కంపెనీల చేతిలో దండిగా డబ్బు ఆడటంతో పాటు స్టాక్ మార్కెట్లో వాటి షేర్ల విలువ పెరిగిపోయింది. దాని ఆధారంగా సంస్థలు బ్యాంకుల నుంచి మరిన్ని అప్పులు చేసి వ్యాపారాన్ని విస్తరించుకుంటూ భారీగా ఉద్యోగులను నియమించుకున్నాయి. విస్తృత ద్రవ్యలభ్యత ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నందువల్ల ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచసాగింది. దాంతో టెక్ కంపెనీలకు, ముఖ్యంగా అంకుర సంస్థలకు వడ్డీ భారం పెరిగిపోయింది. కోవిడ్ అనంతరం వాటి వ్యాపారం మందగించి ఆదాయం తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో ఖర్చులు తగ్గించుకోవడానికి టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వ్యాపారము లేక వెంచర్ పెట్టుబడులు రాక అంకుర్ టెక్ సంస్థలు తమ బ్యాంక్ డిపాజిట్లను వెనక్కి తీసుకున్నాయి. దీంతో సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్, ఫస్ట్ రిపబ్లిక్ వంటి కొన్ని అమెరికన్ బ్యాంకులు దివాలా తీశాయి. కృత్రిమ మేధ, AIలదే భవిష్యత్తు అని భావిస్తున్న టెక్ సంస్థలు పాత సాంకేతికతల విభాగాల్లో సిబ్బందికి భారీ కోత పెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం వల్ల ఆదా అయ్యే మొత్తాలను AI వంటి అధునాతన విభాగాల్లో పెట్టుబడి పెట్టదలిచినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ తమ సిబ్బందికి పంపిన మెమోలో వివరించారు. ఈ ఏడాది లే ఆఫ్లు 2023లో లాగా భారీ స్థాయిలో జరగబోవని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024లో కనీసం 3 సార్లు వడ్డీ రేటును తగ్గిస్తానని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల ప్రకటించడంతో ఆశారేఖలు
పొడచూపుతున్నాయి. దీంతో టెక్ కంపెనీల చేతిలో డబ్బు ఆడి మళ్లీ కొత్త ఉద్యోగులను తీసుకుంటాయనే అంచనాలు ఊపందుకున్నాయి. 2023లో భారీ కోతల తర్వాత మిగిలిన కొద్ది సిబ్బందితో కంపెనీలు ఎక్కువ పని చేయించుకున్నాయి. డస్సిపోయిన ఆ సిబ్బంది సరైన అవకాశం చిక్కగానే ఉద్యోగాలు మారిపోవడం ఖాయం. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోనున్నాయి. మున్ముందు టెక్ సిబ్బందికి కృత్రిమ మేధ కొత్త ఉద్యోగాల కల్పవల్లిగా నిలవనుంది. గతేడాది కన్నా ఈ ఏడాది ఏఐ సంబంధ ఉద్యోగాలు 5 నుంచి 10 పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేవారు మాత్రమే సాంకేతిక రంగంలో పురోగమించగలుగుతారు. ఈరోజు మనం కృత్రిమ మేధతో కొత్త కొలువులు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.